ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం పీడిఎఫ్ ఫైల్కి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్తుంది ఒక ఫ్రీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. పీడిఎఫ్ ని మెర్జ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు, పీడిఎఫ్ సైజ్ తగ్గించుకోవచ్చు, పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ ఫైల్ కింద మార్చొచ్చు, పవర్ పాయింట్ ఫైల్ కింద మార్చొచ్చు, ఎక్సెల్ కింద మార్చొచ్చు. అలాగే పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అన్నా ఇందులోకి వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫ్రీ ఆప్షన్సే. ఇందులో ఇక్కడ ప్రొడక్ట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నాకు పీడిఎఫ్ ఫైల్ వచ్చేటప్పటికి ఎఫ్ డ్రైవ్ లో ఉంది, టెస్టింగ్ పర్పస్ అని ఫోల్డర్ లో ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఈ పీడిఎఫ్ ఫైల్ కి పాస్వర్డ్ ఇచ్చే ముందు అసలు పీడిఎఫ్ ఫైల్ ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. నాకు ఏ పాస్వర్డ్ లేకుండా సింపుల్ గా ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఇక్కడ టైప్ పాస్వర్డ్ అంటుంది. ఇక్కడ నేను వర్మ @వర్మ మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసి సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, వర్మ @వర్మ. మీరు ఒకసారి పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అని చూడాలి అంటే ఐ మీద క్లిక్ చేసి ఐ మీద క్లిక్ చేసాము అంటే రెండు పాస్వర్డ్లు కనబడతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కింద మనకి ప్రొడక్ట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ప్రాసెసింగ్ జరిగి డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ప్రొడక్టెడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనల్ని పాస్వర్డ్ అడుగుద్ది. మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుద్ది. వర్మ @వర్మ. సార్ చూడాలి అన్నా ఇందాక నేను ఇక్కడ ఐ మీద క్లిక్ చేశాను కదా, ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఓపెన్ ఫైల్ మనకు ఓపెన్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.